నా ప్రాణాల్ని నువ్వు నిలబెట్టావు, నేను దీనికి నీకు ప్రత్యుపకృతిన్ కావింపనేనేరా అంజలి కావించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అని ఆయనకి మొక్కి ఎంతో సంతోషంగా ఆమె తన కృతజ్ఞతాంజలిని తెలియజేసింది. భీష్మకుడు కూడా కృష్ణ బలరాములు వచ్చారనే వార్త విని వెంటనే ఎదురెళ్ళి పెళ్లి కూతురు తండ్రిగా ఒక విడిదిని ఏర్పాటు చేసి రమ్మన్నాడు. ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఏమిటా విచిత్రం అంటే, పెళ్లి కుమారుడు శిశుపాలుడు కదా, శిశుపాలుడు వస్తే విదర్భ ప్రజలు ఎవరూ రాలేదు చూడటానికి. కానీ కృష్ణుడు వచ్చాడని తెలిసి ఆ విడిది దగ్గరికి జనమందరూ, విదర్భ ప్రజలందరూ కూడా అక్కడికి కృష్ణుణ్ణి చూడటానికి, గోవర్ధనగిరి ఎత్తిన కృష్ణుడు అని చెప్పుకుంటూ అక్కడికి కృష్ణుణ్ణి చూసి, కృష్ణుడు అందం చూసి వాళ్ళు వెంటనే ఒక నిర్ణయం చేసుకున్నారు. ఇది మనకి విచిత్రంగా కనబడుతుంది. పెళ్లి కుమారుడు శిశుపాలుడు, పెళ్లి కూతురు రుక్మిణి అని రాజ్యమంతా చాటినప్పటికీ వాళ్ళంతా ఏమనుకున్నారంటే, తగుని చక్రికి విదర్భరాజసుతకు వీళ్ళిద్దరికే సరిపోతుంది, వీళ్ళిద్దరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని వాళ్ళు నిర్ణయం చేసేసారు. పైగా ఏమన్నారు, మా భాగ్యం వల్ల వీళ్ళే భార్యాభర్తలు అవ్వాలి అని కూడా అనేశారు. ఇది మనకి అనుకోవటం అనేది ఎందుకు జరిగింది అనేది, ఏ మాత్రం సరిపోని వాడు శిశుపాలుడని సామాన్యమైన విదర్భ ప్రజలకి తెలుసు, కానీ శిశుపాలుడికి తెలియలేదు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఆ విశేషం ఏంటంటే, శిశుపాలుడు అనే దాంట్లో శిశు పదం ఉంది. శిశువు అంటే ఏంటి? శరీరం ఎదిగింది కానీ జ్ఞానం ఎదగల, బుర్ర ఎదగల వాడికి. ఇక్కడ ఒక పోలిక కూడా చెప్పాడు కవి. ఏంటి? సింహం మాంసాన్ని స్వీకరించబోతుంటే ఆ పడేసిన, వదిలేసిన, తినేసిన, సగం పడేసిన మాంసాన్ని నక్క తింటుంది. ఎంగిలి తిండి తింటుంది. వీడు కూడా అటువంటి వాడే. వీడికి తగిన స్త్రీలు ఆ వారకాంతలే, వేశ్యాకాంతలే. రుక్మిణి లాంటి పవిత్రురాలు కాదు అనేటటువంటి ఒక విశేషమైనటువంటి అర్థం శిశుపాలుడు అనే పేరులోనే ఉంది. ఈ విధంగా అతన్ని సరైన వాడు కాదని విదర్భ ప్రజలే తీర్పిచ్చి అనుకున్నప్పుడు, అప్పుడే అదే సమయంలో కృష్ణుడు వచ్చేశాడని తెలిసిన సమయంలో ఆ రుక్మిణి గౌరీ పూజకి ఊరి చివర జరుగుతున్న సపరివారంగా కొంతమంది పరిమితమైనటువంటి పరివారంతో మౌన వ్రతాన్ని పూరి గౌరీదేవిని కొలవటానికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమ్మితి నామనంబున సనాతనులైన ఉమా మహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాసిబి కదమ్మ హరింపతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని దండం పెట్టుకుని అక్కడ వచ్చినటువంటి ముత్తైదువులందరికీ చక్కటి కానుకల్నిచ్చి